ఈ స్టోరీ చెప్పినప్పుడు గాని, మీకు బాగా కనెక్ట్ అయిందేంటి? ఈరోజు అది థియేటర్స్‌లో ఆడియన్స్ చూసి వాళ్ళిస్తున్న రియాక్షన్‌ని బట్టి మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీ చెప్పినప్పుడు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, నేను మేబీ టీనేజ్‌లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇంటర్మీడియేట్ డిగ్రీ స్టేజ్‌లో ఒకసారి నిద్రలో మా నాన్నని కొట్టాను. కలలో ఏదో ఫైట్ అయింది. ఎవరినో కొడుతున్నాను. తీరా చూస్తే మా నాన్న లేచి కూర్చున్నాడు అరుస్తూ. ఏంటంటే, "కొట్టావు, నేను కొడదామంటే నువ్వు నిద్రలో ఉన్నావు. తెలియక కొట్టాడని నేనేం అనలేకపోయాను" అని. సో, ఆ రోజు నుంచి నేను మా నాన్న పక్కన పడుకోలేదు ఎప్పుడు. వాడు కొడతాడు అని. సో, అది ఎప్పుడో ఒక రోజయింది. సో, నాకది చెప్పగానే వాట్ ఇఫ్ ఇది రెగ్యులర్‌గా ఉంటే ఇది నిజంగా ఈ వ్యాధి ఉందా అని నేను అడిగాను తనని. ఉంది అని తను చూపించిన తర్వాత నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఆ ఇన్సిడెంట్ నాకు జరిగింది కాబట్టి. అండ్ మీరన్నట్టు సార్, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కానీ నేను ఇంకా ఆ ట్రాప్‌లో పడినట్టున్నాను. నా వరకు నా కథేంటి? నా క్యారెక్టర్ ఏంటి? నా ప్రొడ్యూసర్ బాగుంటాడు. అంటే నేను లెక్కల వరకు కూడా ఇంకా బ్రెయిన్ అంత దూరం ఆలోచించట్లేదు సార్. డైరెక్టర్ నాకిచ్చిన పాత్ర చేశానా? సినిమా బాగుందా? అంతవరకే చూస్తున్నాను సార్. అటు కూడా ఆలోచించాల్సొస్తది. తప్పదు, తప్పించుకోలేను. కానీ చేస్తాను సార్ నెక్స్ట్. యాహ్! అయితే యాక్చువల్‌గా చాలా సీన్స్‌లో మీరు ఆ ట్రాప్‌లో పడలేదు కాబట్టి కొన్ని సీన్స్ చేసారేమో. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు మిమ్మల్ని చాలా సార్లు కాల్‌తో తన్నారు. బట్ దానికొచ్చిన రిసెప్షన్ అనేది హిలేరియస్‌గా ఉంది. సార్ సో, అవి చేస్తున్నప్పుడు నిజంగానే తన్నారా? లేతే కొంచెం హీరో కాబట్టి నిజంగానే తన్నాడు సార్. అంటే నేనే చెప్పాను. అది కొంచెం ఆ కిక్ నేను మంచం మీద నుంచి పడాలంటే కొంచెం పుష్ కూడా కావాలి కదా! నిజంగానే తనమన్నాను సార్. రేపొద్దున నేను ఇంకో 10 సినిమాల తర్వాత కూడా తనమంటాను సార్. ఎవరు నా ఫాదర్ రోల్ చేసినా కూడా. యాక్టర్ ఎంత చేస్తేనే అంత రియాక్ట్ చేయగలుగుతాం. సో, కాబట్టి ఫైన్. యాహ్! రాశి గారు. అంటే ఇప్పుడన్నారు అజయ్ ఘోష్ గారి మదర్ అనంగానే ఒక రియాక్షన్ ఇచ్చారు. సారీ, వైఫా? వైఫ్ అనంగానే ఒక రియాక్షన్ ఇచ్చారని చెప్పి. ఫస్టు మీకెలా అనిపించింది? ఫస్ట్ డే ఆఫ్ వర్కింగ్ విత్ అజయ్ ఘోష్ గారు. నీకు పేర్లు, ఆర్టిస్ట్ పేర్లు ఇప్పుడు నేను తెలీదు నాకు. అప్పుడు శ్రీ, మేము అది అయిపోయింది కదా! సో, మనిషిని చూస్తే, ఆర్టిస్ట్‌ని చూస్తే గుర్తుపడతా. ఆయన రంగస్థలంలో చేశారు కదా! సో, నాకు పేరు తెలీదు. నాకు వచ్చి నరేట్ చేసినప్పుడు అజయ్ ఘోష్ గారు అంటే నాకు అజయ్ తెలుసు. ద టాల్ పర్సన్. సో, ఐ థాట్ ఓకే అని చెప్పాను. యాక్సెప్టెడ్. అండ్ ఫస్ట్ డే నేను జడ వేసుకున్నాను. ఆయన కొంచెం యంగ్‌గా ఉంటారు. సో, క్యారవాన్‌లోకొచ్చి మేడం మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అన్నారు. మా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఆవిడ హీరోయినే కదా అన్నాడు వాడు. అంటే కాదు మదర్‌లా కనిపించట్లేదు మీరు అంటే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్న. వెనకాల ముడేసుకోండి అని. సరే మనకి ఐయామ్ ద డైరెక్టర్ పర్సన్. వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి. సో, నేను ముడి వేసుకున్నాను. సెట్‌లోకి వెళ్ళాను. ఐ వాస్ సర్చింగ్ ఫర్ అజయ్. హి వాస్ సిట్టింగ్ ఆన్ ద చైర్. అజయ్ ఘోష్ గారు. ఐ థాట్ దట్ ఓకే. ఈయన మా మామయ్య గారి క్యారెక్టరా ఏంటి? చెప్పొచ్చలేదు. ఐఎమ్ సారీ సార్. బట్ హీ వాజ్ స్టాండింగ్. ఐ న్యూ దట్ హిస్ వాజ్ చదువుకుంటున్నారు ఏదో. సో, ఓకే ఓకే హిస్ ద వన్. అయితే సర్చింగ్ ఫర్ అంటే నా ఒక అమ్మాయి ఉండే. ఏంటమ్మా వెతుకుతున్నారంటే, అజయ్ ఘోష్ ఎక్కడమ్మా అజయ్ ఘోష్? ఆయనే కదా మేడం అజయ్ ఘోష్ అంటే. ఓహో! ఆయనేనా? అప్పుడు ఏ దేర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ సెట్. ఐ సెడ్ అప్పుడు నేను అడిగాను కూడా, అడిగినట్టున్నాను మిమ్మల్ని. అంటే లేదు మేడం ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే అప్పుడు జరుగుతుంటాయి కదా 80s, 90స్‌లో. పాపం రాశి గారు. పాపం రాశి గారు. అన్నారు. బట్ హీఈస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశాను. సినిమాలో చూశాను కానీ, బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అది స్టేజ్ పెర్ఫార్మెన్స్‌కే ఉంటుందది. సో, హీఈస్ అ హిలీరియస్ కామెడీ. ఆయన ఆన్ స్పాట్ అది ఆయనకి ఆయన డెవలప్ చేసుకోవడం అండ్ ఇంటరాక్ట్ అవ్వడం మా అబ్బాయి క్యారెక్టర్‌కి. ఇట్స్ ఆల్ ఒక ఆర్టిస్ట్‌కి అది వాళ్ళకి వాళ్ళే రావాలి. అండ్ డైరెక్టర్ గారు ఆల్సో మీరు ఇలా యేసుకునేది కూడా నాకు కావాలి. సో, హీఈస్ నాట్ కాంప్రమైజింగ్. హీ జస్ట్ వాంట్ హిమ్ దట్ వాట్ హీ వాంట్స్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే మీలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఆర్టిస్ట్‌లు వచ్చినప్పుడు ఏంటంటే, ఆ సీన్ వెయిట్ ఆటోమేటిక్‌గా పెరుగుతది ఆబ్వియస్‌గా. సో, అది చాలా చోట్ల కనపడింది. అంటే అది చేస్తున్నప్పుడు అంటే కొడుకు మీద ఎఫెక్షన్, మీకు కొడుకు లేకపోయినా కూతురు ఉంది కాబట్టి అలా అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారా? లేకపోతే జస్ట్ యాక్టింగ్ పరంగా మీకున్న ఎక్స్‌పీరియన్స్‌తో చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు. నేను అప్పుడు ఓకే. దట్ ప్రేయసి రవి దగ్గర నుంచి ఐ స్టాప్డ్ పుట్టింగ్ గ్లిజరిన్. ఫీల్ రాదు. నేనైతే వేసుకోలే ఆ సినిమాలో. అండ్ ఆ క్లైమాక్స్‌లో ఎస్పెషల్లీ ఐ క్రైడ్ ఎ లాట్. సో, అది ఎలా వస్తుందంటే గ్లిజరిన్ వేసుకుంటే రాదేమో నా ఉద్దేశం. సో, అది కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్‌కి. కట్టన వెంటనే వెళ్ళి బయటకొచ్చేస్తా. బట్ ఆన్ స్పాట్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాట్లాడుతుండగా కంట్లో నీళ్ళు తిరగడం అనేది ఇంపార్టెంట్. కంట్లో నీళ్ళు పెట్టుకొని మనం మాట్లాడడం. వెన్ వి ఫీల్ నో మనం మాట్లాడుతుంటే అది వాటర్ వస్తది. సో, అలా కనెక్ట్ అయ్యాను నేను. రియల్ లైఫ్‌కి అది కాదు గానీ, బట్ యాస్ అన్ ఆర్టిస్ట్ ఐ డు. యాహ్! పాయల్ గారు. అంటే ఇందాక వీడియో చూస్తుంటే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయారు. క్లైమాక్స్ కనెక్ట్ అయ్యారా? లేకపోతే మీ క్యారెక్టరైజేషన్‌కి అంటే వచ్చిన ఆడియన్స్ నుంచి వచ్చిన రిసెప్షన్ కనెక్ట్ అయ్యారా? అంత ఇంటర్వెల్‌లో ఎమోషన్. ఏడ్చాను. దెన్ ఆఫ్ కోర్స్ మూవీ అయిన తర్వాత కూడా ఏడ్చాను. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ద స్క్రిప్ట్ అండ్ మూవీలో ఏమవుతుంది దానికి కూడా కనెక్ట్ అయ్యాను. అండ్ ద ఫ్యాక్ట్ దట్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ దొరికింది. అండ్ చూసేటప్పుడు నాకు ఐ యామ్ హ్యాపీ ఆఫ్ హౌ ఐ హావ్ పెర్ఫార్మ్ ఫర్ ద ఫస్ట్ టైమ్.
ఎప్పుడు విల్ బీ కరెక్టింగ్ అవర్ సెల్ఫ్ కదా, అది లేకుండా ఐ ఫెల్ట్ ఐవ్ డన్ అ రియలీ గుడ్ జాబ్ అండ్ ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ గెటింగ్ ద స్క్రిప్ట్. అండ్ అప్పుడు ఐ క్రైడ్ అండ్ డైరెక్టర్ వాజ్ ఆల్సో నెక్స్ట్ టు మీ. సో అన్ని కాంబినేషన్లో వచ్చింది దట్ ఐ ఫెల్ట్ దట్ ఇప్పుడు ఒక మార్క్ ఉంది, ఇప్పుడు నుంచి ఇంకా మంచి చేయాలని. తిరువీరు గారు, థ్యాంక్ యూ. ఈ సినిమా రిలీజ్కి ముందు చాలాసార్లు అడిగారు అందరూ, అంటే విలేజ్ ఓరియంటెడ్ స్టోరీసే మీకు వస్తున్నాయని చెప్పి. సార్. బట్ ఇలాంటి స్టోరీలు వస్తే తిరువురు చేస్తేనే బాగుంటుందని చెప్పి భవిష్యత్తులో అనేలాగా చేశారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సార్. సో అంటే కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఆడియన్స్ ఎక్కువ దేనికి రియాక్ట్ అవుతున్నారు మీరు గమనించిన దాంట్లో? నేను ముందు నుంచి కూడా చెప్పాను సార్, ఏంటంటే నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు సినిమా చూసినప్పుడు కూడా ఏంటంటే నాకు ప్రతాప్ అండ్ బుజ్జమ్మల కంటే కూడా ప్రతాప్ అండ్ హిజ్ ఫాదర్ ఎమోషన్ అనేది నాకు ఎక్కువ కనెక్ట్ అయింది. మేబీ నేను నా ఫాదర్తో రియల్ లైఫ్లో ఎక్కువ కనెక్ట్ అయి ఉండడం కూడా అయి ఉండొచ్చు. సో ఆడియన్స్ మనము ఎంత కామెడీని ఎంజాయ్ చేస్తామో మనం ఎమోషనల్లీ కూడా అంతే సెన్సిటివ్ ఉంటాం. పర్టికులర్లీ తెలుగు మనం ఒక ప్రేమిస్తే వస్తే వెళ్ళిపోయి ఏడుస్తాం, ఒక సైరాట్ వస్తే ఇక్కడ ఆడుతుంది. అలాగే ఎమోషన్ అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, అమ్మ నాన్న అవ్వచ్చు, అది ఏ విధంగా ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళ మధ్య, అన్నా చెల్లెల మధ్య ఎక్కడొచ్చినా కూడా మనం ఎమోషనల్లీ అంతే కనెక్ట్ అవుతాం. కాబట్టి ఈ సినిమాలో నేను గమనించింది కూడా ఏంటంటే లాస్ట్లో ఈ అమ్మాయి అది క్రికెట్ కిట్తో వచ్చి పడుకుంటే నాకే అనిపించింది, అది టచ్ అయిపోయింది. చాలు, అది ఒక్కటి చాలు సినిమా మొత్తానికి అనిపించింది నాకు. సో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు సార్. ఓకే, డైరెక్టర్ గారు, నెంబర్